గుంటూరు కారం మూవీ ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది మేడం? బాగుందండి. మహేష్ బాబు లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. డాన్స్ ఎలా అనిపించింది? డాన్స్ ఎలా అనిపించింది అంటే ఇంకా ఇరిగే తీస్తారు కదండి. అంటే సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా, మరి గుంటూరు కారం హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే మహేష్ బాబు గారు వేరే లుక్ లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ అవుతుంది. అంటే ఫస్ట్ టైం శ్రీలీలతో డాన్స్ కదా, అంటే కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంది కదండి, శ్రీలీలాది ఇంకా మహేష్ బాబు గారిది. అంటే కుర్చీ మడత పెడతా అని ఒక బూత్ సాంగ్ అని పెట్టడం కదా, దానివల్ల అది ఆల్రెడీ మన కుర్చీ తాత ఫేమస్ అయ్యారు కాబట్టి దానే పెట్టారు అందులో. ఇంకా మహేష్ బాబు రేంజ్ కి ఆ సాంగ్ పెట్టుండకపో ఉంటే బాగుంటుందని అంటున్నారు. అంటే తీశారు కాబట్టి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే అలా వైకుంఠపురం లెక్క ఉంది అని అంటున్నారు. అట్లా ఏమైనా అనిపించింది? అలానేం అనిపించలేదండి. అర్థం కాలేదు. ట్రైలర్లో అంటే మహేష్ బాబు బాగా యాక్ట్ చేశారు. శ్రీలీల గారి డాన్స్ బాగుంది. ఇంకా తమన్ సౌండ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి. ఏం ట్రోల్స్ వినిపిస్తున్నాయి? లైక్ ఆయన రేంజ్కి లోకల్ డైలాగ్స్ పెడుతున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. నేను కూడా చూశాను, పెద్ద పెద్ద సాటిలైట్ టీవీలో కూడా వచ్చింది. కానీ మహేష్ బాబు గారు అంటే ఆయన టాలీవుడ్కి సూపర్ స్టార్. ఆయన పేరు ముంబై వరకు తెలుసు అందరికీ. సో అలాంటి పెద్ద సూపర్ స్టార్ ఒక మామూలు లోకల్ పర్సన్ ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న స్టార్ డైలాగ్ యూజ్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు. మనం అభినందించాలి. అంటే ఇంతకుముందు మనకి డాన్స్ ఎక్కువ కనిపించలేదు మహేష్ బాబు గారు అంటే. ఇప్పుడు శ్రీలీల డాన్సర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ మహేష్ బాబు గారి డాన్స్ ఎలా ఉంది? మహేష్ బాబు గారు రష్మికతో మంచి స్టెప్ వేశారు కదా ఇంతకుముందు చాలా సినిమాల్లో. రష్మిక మందానతో అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు హీఈస్ ఏ గుడ్ డాన్సర్ అని. ఈ సినిమాలు ఇంకా మన శ్రీలీల అంటే మామూలుగా ఉండదు కదా. ఆమె అప్పట్లో భానుప్రియ గారిది ఆ స్పీడ్ చూసా, మళ్ళీ ఇప్పట్లో శ్రీలీల గారు చూసా. నేను షూటింగ్ అయినప్పుడు అక్కడే ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో చూశాను నా కళ్ళతో. ఇప్పుడు సంక్రాంతికి బరిలో ఇది ఉంటుంది అనుకోవచ్చు. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అయ్యేది గుంటూరు కారమే. ఇంకా 1000 కోట్లు రావాలని కోరుకుంటున్నా. మరి చూడాలి మరి ఎంత వస్తుందో. మీ కుర్చీ తాతతో కలిసి చూస్తున్నారా మరి సినిమా? మేమంతా కలిసి కుర్చీ తాత వాళ్ళ ఫ్యామిలీ నేను వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. చూడాలి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆయన డైలాగ్ కూడా అందులో ఉంది కదా. తమన్ గారిని కల్పించాను కుర్చీ తాతని. ఆ డైలాగ్ చెప్పమన్నారు. చెప్పినాక ఆ డైలాగ్ ఆ సినిమాలో పెట్టారు. అది విషయం అందరికీ తెలుసు కదా. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు గారు అందరిలా కాదు, అజాత శత్రువు అనొచ్చు. ఆయన ఎవరిని ఏమన్నారు, బ్యాడ్గా ఎవరి మీద కూడా మాట్లాడరు. తర్వాత ఆయన అనాథ పిల్లలందరికీ హార్ట్ ఆపరేషన్స్ చేస్తారు. కొన్ని పేద గ్రామాలని దత్తత తీసుకొని ఆ గ్రామాలు కూడా పోషిస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు సినిమాలు హిట్ అయితే రేపొద్దున ఆయన ఇంకో 2 గ్రామాలు దత్తత తీసుకోవచ్చు, ఇంకో 100 మందికి పిల్లలకు ఆపరేషన్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. కుర్చీ తాత ఈ సాంగ్ పైన ఏదో ఇష్యూ అవుతుంది, 1 lakh పైన, 1 lakh రూపీస్ పైన. అది నాకు తెలియదండి. ఎందుకంటే ఆయన తమన్ గారు అభిమానంతో ఆయనకు ఒక సీల్డ్ కవర్లో మనీ పెట్టి ఇచ్చారు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. చాలా ఇంటిల్లో అది 10,000 అని, 50,000 అని, ₹1,00,000 అని, 5,000 అని వస్తున్నాయి. అది నాకు తెలియదు. ఈ క్వశ్చన్ ఆయన్ని అడగండి. అంటే ఇక్కడ ఆయన ₹1,00,000 ఇస్తే 5,000 మీరు ఇచ్చారు అని చెప్పేసి కూడా వైజాగ్ సత్య ₹5,000 ఇచ్చాడు కుర్చీతో. కానీ కొంతమంది నేను మాట్లాడడం జరిగింది, ఆ వీడియోలు మీరు కూడా చూస్తుండొచ్చు. ఇప్పుడు తమన్ గారు కుర్చీకి ఇచ్చారు, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. వాళ్ళ వైఫ్ ఆ పిన్నులు తీసింది. అందులో ఎంత ఉందని వాళ్ళని అడగండి. అన్నాడు నేనేం చెప్తాను చెప్పండి. నేనైతే ఓపెన్ చేసి నాకైతే ఏం తెలియదు. దాన్ని తీసుకెళ్ళి ఇప్పించారు కుర్చీతో. మీకు ఏమని చెప్పాడు తర్వాత ఇచ్చారని చెప్పి మీకు ఏమని చెప్తారు కదా ఇప్పించిన? ఆయన తీసుకెళ్ళింది నేనే. తమన్ గారు నా కాంటాక్ట్ అయ్యారు, మేము వెళ్ళాము, ఆయన కల్పించాము. ఈ డైలాగ్ చెప్పమన్నారు, కుర్చీ మడత పెడుతుంది చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన ప్రేమతో కవర్ ఇచ్చాడు. సో మేము కార్ ఎక్కి వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయినాము, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసాము. నేను డబ్బుల కోసం ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే కాంట్రవర్సీ చేస్తున్నారు. నాకైతే గుంటూరు కారం నుంచి టీం నుంచి ₹1 కూడా రాలేదు. ఆ కవర్లో నుండి కూడా ₹1 కూడా నాకు రాలేదు. నేను డబ్బుల కోసం చేయలేదు. ఆయన ఇంతకుముందు మీకు తెలుసు పావలా ఫేమస్ ఉండేవాడు. ఇప్పుడు నాతో కలిసినాక ఈ డైలాగ్ పెట్టించినాక ₹1 అయ్యిండు. ఆ విషయం అందరికీ తెలుసు. అది బస్సులో బెగ్గింగ్ వీడియోస్ వస్తున్నాయి. అవి సాంగ్ అంటే తమన్ గారు ఇచ్చిన తర్వాతనా లేకపోతే అంతకు ముందు? తమన్ గారితో కలిసిన తర్వాత అయితే కాదు. యాక్చువల్గా ఈయనకి మహేష్ బాబు గారితో ఒక స్టెప్ ఉండే.
నాకు గుంటూరు కారం టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు, నేను కూడా కలిశాను. కానీ ఆయన ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోయినాడు, వరంగల్ ఎక్కడికి. ఆ మధ్యుడు కనిపించలేదని వచ్చింది కదా 7 days. అప్పుడు గుంటూరు కారం టీం వాళ్ళు మేమంతా కలిసి ఆయన వెతికాం వడపోసాం. వరంగల్ బస్ స్టాండ్లో దొరికిండు, పండుకొని ఉన్నాడు. అప్పుడు మేము తీసుకొచ్చాము, ఇలాగా షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. లేకపోతే ఆయనకు సువర్ణ అవకాశం చేజారిపోయింది అనొచ్చు. నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్లో చేస్తాము, ఒకవేళ ఏదైనా రోల్ ఉంటే ఇస్తామని చెప్పారు వాళ్ళు, చూడాలి. తమన్ గారు సెర్చ్ చేశారు కదా కుర్చీ తాత కోసం, అంటే ఎవరు అంటే కనిపెట్టారు, ఎవరు వెళ్ళారు అక్కడికి? నేనే వెళ్ళాను వరంగల్. తమన్ గారు మీకు కాల్ చేసి ఆయన ఎట్లా దొరికాడని అడుగుతాను క్వశ్చన్. ఈయనైతే మిస్ అయ్యాడు. మిస్ అయినాక మేము వెతుకుతున్నాము గాంధీ హాస్పిటల్లో, తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో. ఆయన ఎక్కువ కృష్ణకాంత్ పార్కులో నైట్ పడుకుంటాడు కదా ఇక్కడ. తర్వాత మళ్ళీ ఈసుగూడ బస్తీ, ఈసుగూడ చెక్ పోస్ట్, పల్లబండ్ల దగ్గర మీద పడుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళాడు కదా. సో మేమంతా వెతికాము, ఎక్కడ లేరు. అప్పుడు పీటర్ అని ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా యూట్యూబర్, వరంగల్ వచ్చి ఆయన చెప్పాడు ఇట్లా వైజాగ్ సత్య ఇట్లా వరంగల్ బస్ స్టాప్లో నేను చూశాను ఆయన అన్నాడు. ఆయన ఏ డ్రెస్ చేసుకున్నాడు అన్నాడు, ఎల్లో కలర్ ప్యాంటు రెడ్ కలర్ చెప్పాడంటే ఓ ఆయన అని చెప్పేసి అప్పుడు మేము వెంటనే డౌట్ కార్ వేసుకొని వెళ్ళి తీసుకొచ్చాం. అక్కడ కూడా వరంగల్లో కూడా ఒక 2 ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, ఒక 2 అక్కడ. కుర్చీ తాత కోసం తమన్ ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? నన్నే డైరెక్ట్ కాల్ చేశారు. మీకు టచ్ ఉందని ఎట్లా తెలుసు, మీకు పరిచయం? అంతకుముందు మాకు చాలా వీడియోస్ వచ్చాయి కదండి. తర్వాత మేము గుంటూరు నాగరాజు గారి ఇంటికి వెళ్ళాము, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు. సో అవన్నీ మేము ఆ వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. నేను కుర్చీ తాత, స్వాతి నాయుడు, ఉప్పల్ వాళ్ళు, మా వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. ఆయన నాతో ఉంటారని అందరికీ తెలుసు. తెలియడం వల్ల తమన్ గారు మీకు కాల్ చేయడం ఎలా అనిపించింది? తమన్ గారు మీకు కాల్ చేసి అలా కాంటాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది? ఆయన చాలా మంచి వ్యక్తి, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అతని వే ఆఫ్ టాకింగ్ కూడా అంతా బాగుంది. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశారు కుర్చీ తాతను తీసుకెళ్ళిన తర్వాత. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పారు తీసుకొచ్చినందుకు. నీకోసం విన్నాను, ఇలా సోషల్ మీడియా స్టార్స్ బాగా ఎంకరేజ్ చేస్తావట అని అన్నారు. సో మా టీం కూడా ఏదైనా ఉంటే ఇవ్వండి ఛాన్స్ అని చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే మహేష్ బాబు మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మహేష్ బాబు ఒక స్టార్ పర్సన్, ఆ మూవీలో ఒక సాంగ్ బూటి పదం వాడడం అనేది బాగలేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎలా మడత పెడితే డైలాగ్ తర్వాత పిల్లలు బూత్ వస్తుంది కదా, ఏముంటుంది డాడీ, అది దీప్ వస్తుంది, ఏముంటుంది డాడీ అని దాని తర్వాత ఏముంటుంది, కుర్చీ మడత పెట్టి కొడితే అని వస్తుంది అంతే. అందులో బూత్ ఏముంది నాకైతే ఏం తెలియడం లేదు. కాకపోతే అంత పెద్ద సూపర్ స్టారు, అంత మంచి పేరున్న వ్యక్తి, ఇండియాలోనే 1 of the top 10 సెలబ్రిటీస్ ఆయన పేరు కూడా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి డైలాగ్ యూజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళ డైలాగులే పలకాల, సామాన్యుల డైలాగులు కూడా యూజ్ చేయొచ్చు కదా. అది ఆయన గొప్పతనం, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. ట్రోలింగ్స్ అంటే ఎన్నో అవుతాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ట్రోలింగ్ చేస్తున్నారు, కుర్చీ తాత మీద 1 లక్షలు సంపాదిస్తున్నామని అంటున్నారు. అవన్నీ ట్రోలింగ్ చేస్తున్నారు నాకు కూడా. అదంతా ఫేక్. అది ట్రోలింగ్ అనేది కామనే. ఇప్పుడు నేను ఆయనకి ఏంటంటే, ఆయన ఒక ఇల్లు వచ్చినంత వరకు ఆయనతో మా టీంలో ట్రావెల్ చేయండి అని చెప్పినాను. ఆయనకి సొంత ఇల్లు లేదు, ఆయన నేను ఏదో హెల్ప్ చేస్తున్నాను. నాకైతే గుంటూరు కారం టీం ₹1 ఇవ్వలేదు. తమన్ గారు పెట్టిన కవర్లో నుంచి కూడా నాకు ₹1 రాలేదు. ఆ విషయం ఆయన కూడా చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో. అది తీసుకెళ్ళి ఆ కవర్ డైరెక్ట్గా వాళ్ళ వైఫ్కి ఇచ్చిండు. అంటే కొంతమంది కామెంట్స్ చెప్పారు, తమన్ గారు ఇచ్చిన మనీ వైజాగ్ హర్ష గారు తీసుకొని, అంటే సత్య గారు తీసుకొని గుంటూరు తాత మళ్ళీ అంటే మన కుర్చీ తాత అడుక్కుంటున్నాడు మళ్ళీ అని. అదే పొజిషన్ లేదండి, తమన్ గారిని కలిసిన తర్వాత ఆయన అడుక్కోలేదు, వాళ్ళ వైఫ్తో ఉన్నాడు. అంతకుముందు వీడియోస్ అవి చెప్పాను కదా, వరంగల్ తప్పిపోయి వెళ్ళిపోయాడు అన్నా కదా, అప్పుడు బస్సులో బెగ్గింగ్ చేసుకున్నాడు ఆయన. ఆయన మళ్ళీ వచ్చినాకైతే బెగ్గింగ్ చేయలేదు అండి. నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు జనాలకు, అలవాటే కదా. ఇంతకుముందు అలాగా నేను రాకేష్ మాస్టర్ని చంపేశాను అన్నారు. ఇప్పుడు ఏమో కుర్చీ తాత పట్టుకొని లక్షలు సంపాదిస్తున్నాడు అంటున్నాడు. ఎవరు ఇచ్చేస్తారండి లక్షలు? ఆయన ఒక చిన్న కవర్లో క్యాష్ పెట్టి ఇచ్చారు, 8 కవర్లు. అందులో మా అయితే ఒక 10,000, 20,000, 25,000 పట్టవచ్చు అనుకోవచ్చు. లక్షలు పట్టేస్తాయి కవర్లో. అవన్నీ కూడా ఏమో ఆయన ప్రేమతో తర్వాత ఏమో చెక్ ఇవ్వచ్చేమో సినిమా రిలీజ్ అయినాక. అంటే మీరు తమన్ గారిని, అంటే కుర్చీ తాతని తమన్ గారిని కలిపారు కదా, మరి మీకు తాతగారు ఎవరు ఏమి మనీ ఇవ్వలేదు? నాకు ఎవ్వరు ₹1 ఇవ్వలేదని చెప్తున్నాను కదా, మీడియా పరంగా చెప్తున్నాను. నా గుంటూరు కారం వాళ్ళ దాని నుంచి ₹1 ఆశించలేదు, ఈయన దగ్గర ₹1 ఆశించలేదు. ప్రేమగానే ఆయన పైకి తీసుకురావాలని నేను చేశాను ఇదంతా. ఇంతకుముందు కూడా ఉప్పల్ బాలు నేను చాలా సినిమాలు పెట్టాను, మీకు తెలుసు. కాలీఫ్లవర్లో పెట్టిన సంపూర్ణేష్ బాబు సినిమా. ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళం శర్లేఖం ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. వెన్నెల కిషోర్ సినిమాలో పెట్టిన. అలాగే టిక్ టాక్ వాళ్ళు చాలా మంది చాలా సినిమాల్లో పెట్టినా, మీకు తెలుసు. అగ్గిపెట్టి మచ్చని పెట్టిన, మన బంజారీస్ ప్రశాంత్ని, నేను చెప్పుకోకూడదు నా గొప్పలు. టిక్ టాక్ దుర్గారావుని, చాలా మందికి నేను పెట్టినా కదా. నాకు ఏమి ఇస్తారని పెట్టినందుకు మాత్రాన ఒక హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.